నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మోదీ పాలనలో అసలు ఏం జరిగింది? ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. అసలు ఈ ట్వీట్ చేసింది ఎవరు? ఈ ట్వీట్లో ఏముంది అనేది ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తా. ఆర్పీజీ గ్రూప్ చైర్మన్, ఫోర్బ్స్ ప్రపంచ బిలియనర్స్ జాబితాలో స్థానం సంపాదించుకున్న ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయంకా తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 10 ఏళ్ల పాలన గురించి చేసిన ఒక ట్వీట్ వైరల్ అవుతుంది. ఇంతకు అంత వైరల్ అయ్యే విధంగా ఆయన చేసిన ట్వీట్ ఏంటి? సార్వత్రిక ఎన్నికలకు దేశం సిద్ధమవుతున్న వేళ సోషల్ మీడియాలో కొందరు అదే పనిగా విమర్శలు సంధిస్తున్న తరుణంలో పార్టీలతో ఎటువంటి సంబంధం లేని పారిశ్రామికవేత్త హర్ష్ గోయంకా చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారి మోదీ విమర్శకుల నోళ్లు మూయిస్తుంది. ఆ ట్వీట్ వివరాల్లోకి వెళ్తే, ప్రధాని మోదీ భారతదేశంలో ఏం జరిగింది అనే శీర్షికతో ఈ ట్వీట్ చేశారు హర్ష్ గోయంకా. అందులో మొదటిది, 2014 నుంచి స్టాక్ మార్కెట్ 3 ఇంతలు పెరిగింది, ఆర్థిక వ్యవస్థ 2 ఇంతలు వృద్ధి చెందింది, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య 2% నుంచి 5% పెరిగింది, సంక్షేమ పథకాలు విస్తృతంగా సాగి ఉచిత బియ్యం, మరుగుదొడ్లి, గ్యాస్ సిలిండర్లు, గ్రామీణ ప్రాంతాలలో ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ని ప్రభుత్వం అందిస్తుంది. ఇక ఎల్ఈడి లైట్లు, చౌకగా స్మార్ట్ ఫోన్లు, దాదాపుగా ఉచితంగా మొబైల్ డేటా అందుబాటులోకి వచ్చి గ్రామీణ జీవనం రూపురేఖలు మారాయి. భారతదేశపు వినియోగదారులు ఆశావాహ దృక్పథంతో ఉన్నారని అంతర్జాతీయ సర్వేలు వెల్లడిస్తున్నాయి. గ్లోబల్ సూచికల్లో భారతదేశ ఆర్థిక పురోగతి ఆశాజనకంగా కనిపిస్తోంది. మౌలిక సదుపాయాల రంగం వేగం పుంజుకుంది. దేశంలో అన్ని ప్రాంతాలలో కనెక్టివిటీ ఇంకా రవాణా సౌకర్యాలు మెరుగయ్యాయి. డిజిటల్ టెక్నాలజీ వేగంగా ఇంకా చౌకగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఇలా ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలను మించి డిజిటల్ లావాదేవీలు విరివిగా జరుగుతున్నాయి. ఇక పన్నుల సంస్కరణతో ప్రజలలో కొనుగోలు సామర్థ్యం పెరిగింది. ఇంకా మరింత వ్యాపారం వృద్ధికి అది దోహదం చేస్తున్నాయి. భారతదేశం ప్రపంచంలోనే 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ఇంకా ఇది మరింత వృద్ధి చెందుతుందని అంచనాలు ఉన్నాయి. ప్రభుత్వ పాలనాపరమైన అలసత్వాలు తగ్గిపోవడంతో ప్రాజెక్టులు త్వరగా పూర్తవుతూ వ్యాపార ఆర్థిక రంగాల ప్రగతిని ప్రోత్సహిస్తున్నాయి. హర్ష్ గోయంకాకి వ్యాపారవేత్తగా దేశ విదేశాలలో ఎన్నో వ్యాపార సంస్థలతో, వ్యాపార ప్రముఖులతో సత్సంబంధాలు ఉన్నాయి. భారత ప్రధాని మోదీ భారతదేశం అంటూ ఆయన చేసిన ట్వీట్ని ఎంతో మంది లైక్ చేస్తూ, షేర్ చేస్తూ ఈ ట్వీట్ని వైరల్ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో నరేంద్ర మోదీ విజయం సాధించాలని, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావాలని సగటు సామాన్య ప్రజలతో పాటు పారిశ్రామికవేత్తలు కూడా ఆకాంక్షిస్తున్నారు అనడానికి ఈ ట్వీట్ ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ కావాలని పనిగట్టుకొని విమర్శించే వారికి ఒక వ్యాపారవేత్త చేసిన ట్వీట్ నోరు మూయించింది, విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంటుంది. మరి అది ఆ ట్విట్ మహిమ లేకపోతే నరేంద్రుడి మహిమ అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.